విశాఖ రుషికొండ ప్యాలెస్ ఈ అద్భుత కట్టడం ఇప్పుడు ఏ కార్యాలయంగా మారబోతోంది? ఏ శాఖకు కేటాయించబోతున్నారు? స్టార్ హోటల్గా మార్చేస్తారా? ఏ కంపెనీకైనా లీజ్కిస్తారా? అసలు రుషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను వెంటాడుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ పై అసెంబ్లీలోనూ ఆసక్తికర చర్చ జరిగింది. రుషికొండ భవనాలను ఏం చేయాలో సలహా ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. టూరిజం శాఖకు అప్పగించాలని కొందరు సలహా ఇచ్చారు. తమ శాఖకు కేటాయించాలని అటు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఏదైనా స్టార్ పెడదామని రఘురామకృష్ణంరాజు సలహా ఇచ్చారు. అయితే ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో నిర్మించినటువంటి రుషికొండ భవనాలను ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరొకసారి ఈ రుషికొండ ప్యాలెస్ భవనాలు అసెంబ్లీ వేదికగా చర్చకు దారితీశాయి. స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ భవనాలను ఏం చేయాలంటూ కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఇప్పటికే రావడం జరిగింది. కొంతమంది టూరిజం ప్రాజెక్టుకు ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదనలు చేశారు. మరికొంతమంది విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీగా అవతరిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సంబంధించి ఆ భవనాలన్నింటినీ కూడా వాటికి ఇస్తే భారీగా ఆదాయం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్యాలెస్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి కాబట్టి అలాంటి ప్యాలెస్లో ఎక్కువగా వివాహాలు కానీ ఇతర ఫంక్షన్స్ ఏమైనా చేసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఇస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కొన్ని విశాఖలో ఉన్న కొంతమంది సైతం కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. కొన్ని భవనాలను ప్రభుత్వం వినియోగించుకొని మరికొన్ని భవనాలను ఇటు సినీ పరిశ్రమకు కానీ ఐటీ పరిశ్రమకు కానీ లేదంటే ఇటు వీసాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి ఒక కార్యాలయంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదనలు అయితే నెలకొని ఉన్నాయి. అయితే ఇన్ని ప్రతిపాదనలు వస్తూ ఉన్నప్పటికీ మాత్రం కొందరు మాత్రం దీన్ని 7 స్టార్ లేదంటే 9 స్టార్ హోటల్ చేయాలంటూ కూడా ప్రతిపాదిస్తున్నారు. స్వయంగా అసెంబ్లీలోనే కొంతమంది సైతం కూడా ఈ 7 స్టార్ హోటల్గా మారిస్తే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. అయితే దాని యొక్క సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అన్ని అంశాలు పరిశీలిస్తూ ఉంది. వీటిని ఏం చేయాలనే దాని మీద అయితే ఒక అధ్యయనం కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ రుషికొండ ప్యాలెస్లన్నీ కూడా చూపిస్తాము, అసెంబ్లీ తర్వాత రుషికొండకి వెళదామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొంతమంది టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వాలని సూచన చేస్తున్నారు. అయితే ఆ నిర్ణయం ఏ మేరకు మేలు చేస్తుందని తనకి కూడా తెలియదంటూ కూడా స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే కొంతమంది సభ్యులు నుంచి సూచనలు సలహాలు కూడా తీసుకుంటామంటూ చెప్తున్నారు. అయితే కొంతమంది సైతం దీన్ని 7 స్టార్ కానీ 9 స్టార్ కానీ హోటల్ చేయాలని లేదంటే ఫలక్నామా ప్యాలెస్ చేయాలంటూ కూడా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఫలక్నామా ప్యాలెస్ సైతం కూడా అక్కడ ఎక్కువ మంది ధనికులు సైతం కూడా అక్కడ ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఆదాయం వస్తుంది. అయితే 500 కోట్లు అంటే టూరిజానికి సంబంధించి 500 కోట్లతో ఇది నిర్మించబడ్డది కాబట్టి దీనికి ఆదాయం వచ్చేలాగా ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండే విధంగా అయితే బాగుంటుందనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయినప్పటికీ ఇన్ని ప్రతిపాదనల మధ్య దీన్ని ఏం చేస్తారు అనేది కూడా చూడవలసిన ఆవశ్యకత ఉంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యేలందరితో కూడా ఈ రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో వీటిని విజిట్ చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీంట్లో 7 బ్లాక్లు ఉన్నాయి కాబట్టి 7 బ్లాక్లను కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉంది. దీన్ని హోటల్గా చేస్తే బాగుంటుందా లేకపోతే ఐటీ పరిశ్రమలకు ఇస్తే బాగుంటుందా లేదా సినీ పరిశ్రమకు సంబంధిస్తే బాగుంటుందా లేకపోతే వీసాలకు సంబంధించి కొంతమంది సూచనలు ఇస్తూ ఉన్న ప్రకటన దాని కార్యాలయాలకు ఇస్తే బాగుంటుందా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలుగా దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందా అనే దాని మీద కూడా అయితే ఒక చర్చ అనేది జరుగుతుంది. ఏదైనప్పటికీ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈ భవనాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంటే ఈ భవనాలు కట్టే దగ్గర నుంచి కూడా ఎవరిని కూడా ఈ భవనాల లోపలికి అలౌ చేయలేదు. అనేక మంది అప్పటి ప్రతిపక్షాలు సైతం కూడా దీంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ మాత్రం అప్పుడు కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా ఈ రుషికొండ భవనాలను పరిశీలించారు. ఆ లోపల ఉన్న ఆ వ్యవహారాన్ని అంతా కూడా బట్టబయలు చేశారు. దీంతో ఈ రుషికొండ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ భవనాలను కట్టడం జరిగింది.
జరిగింది. అంతేకాకుండా వివిధ దేశాల నుంచి తెప్పించిన మార్బుల్స్, లైటింగ్స్ అన్నీ కూడా అంటే ఒక ప్యాలెస్ను మరింత తలదన్నే విధంగా విదేశీయులు సైతం ఇక్కడ కట్టడాలను కూడా తలదన్నే విధంగా అయితే ఈ భవనాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద అయితే ప్రస్తుతానికి అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. మరి కూటమి ప్రభుత్వం వీటి మీద ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వీటిని హోటల్కు వినియోగిస్తారా లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్కి సంబంధించి వాటికి వినియోగిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ దీని మీద ప్రభుత్వం కూడా ఒక అధ్యయనం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా చెప్పినట్టు విధంగానే ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అయితేనేమి కానీ మరికొంతమంది మేధావి వర్గానికి సంబంధించి అయితేనే కానీ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి వారి సలహాలు సూచనలు తీసుకున్న తరువాత దీన్ని ఏం చేస్తారు అనేది దేనికి కేటాయించాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.